హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. 2013లో యానిమల్ ప్లానెట్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ అయితే రిలీజ్ చేశారు. దాని పేరు మెర్మైడ్ ద న్యూ ఎవిడెన్స్. అంటే అంతకుముందు ఇంకో డాక్యుమెంటరీ వచ్చిందనమాట మెర్మైడ్స్కి సంబంధించి, ద బాడీ ఫౌండ్ అని చెప్పి. అయితే దాని యొక్క కంటిన్యూషన్ ఇది. అయితే ఈ డాక్యుమెంటరీకి 36 లక్షల వ్యూస్ అయితే వచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ డాక్యుమెంటరీ అనేది కంప్లీట్గా హోక్స్, కేవలం కొంతమంది యాక్టర్స్ని పెట్టి అలా చేశారని చెప్పి ప్రూవ్ అయిపోయింది. బట్ నిజంగానే మెర్మైడ్స్ అనేవి ఉన్నాయా? చాలా మందికి ఉన్నాయన్న నమ్మకమే ఉంటుంది. సో ఒకసారి ఈ వీడియోలో మెర్మైడ్స్ గురించి మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన మరియు అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుందాం. అండ్ మెర్మైడ్స్ చుట్టూ ఉన్న కొన్ని మిత్స్ గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యాక్చువల్గా మెర్మైడ్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే, మెర్ అంటే సీ అని అర్థం. యాక్చువల్గా ఈ మెర్మైడ్స్లో మేల్ వెర్షన్ ఉంటాయి కదా, వాటిని మెర్మైడ్స్ అని పిలవకూడదు, వాటిని మెర్ మ్యాన్ అని పిలవాల్సి ఉంటుంది. లేడీస్ని మాత్రమే మెర్మైడ్స్ అని పిలవాల్సి ఉంటుంది. ఈ మిథికల్ క్రియేచర్ మనకి ఎలా చెప్పబడుతుందంటే హాఫ్ ఉమెన్ హాఫ్ ఫిష్, లేదంటే హాఫ్ మ్యాన్ హాఫ్ ఫిష్, అలాగే చెప్పబడుతూ ఉంటుంది మనకి. ఇది సముద్రంలో బాగా లోతుల్లో నివసిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సౌత్ అట్లాంటిక్, సౌత్ పసిఫిక్, అలాగే ఇండియన్ ఓషన్స్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది ఇది. అయితే చాలా వరకు మెర్మైడ్స్ అనేవి ఎంతో అందంగా ఉన్నట్టు, అద్భుతమైన జుట్టును కలిగి ఉన్నట్టు చాలా చోట్ల అయితే చెప్పబడింది. కాకపోతే కొన్ని కల్చర్స్లో ఏంటంటే ఈ మెర్మైడ్స్ని మాన్స్టర్స్ గాను, అగ్లీ గాను కూడా చూపించడం జరిగింది. అయితే ఈ మెర్మైడ్స్ గురించి మనకి ఎక్కడ కనబడినప్పటికీ కూడా అక్కడ ఉన్న డీటెయిల్స్ ఏంటంటే ఆ మెర్మైడ్స్ తమను తాము అందంగా చూసుకొని మురిసిపోతున్నట్టు, లేదంటే పాటలు పాడుతున్నట్టు, లేదంటే మగవాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మగవాళ్ళ విషయంలో అంటే మెన్ విషయంలో మాత్రం అలా కాదనమాట. ఈ మెర్మెన్ గురించి మనం ఎక్కడ చదివినప్పటికీ కూడా వాళ్ళకి మనుషులంటే అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్టు, వాళ్ళు చాలా క్రూరంగా, చాలా దరిద్రంగా ఉంటున్నట్టుగా మనకు చెప్పబడుతూ వచ్చింది. అయితే ఈ మెర్మైడ్స్ గురించి ఎన్నో శతాబ్దాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదేదో రీసెంట్ కాలంలో పుట్టిన మిథికల్ క్రియేచర్ ఏమీ కాదు. అందుకని వీటి గురించి చెప్పుకునేటప్పుడు కొంతమంది ఏమంటారంటే ఇవి కనుక కనబడినట్టయితే దురదృష్టమని, అంతేకాకుండా మన ప్రాణాలకు కూడా ప్రమాదకరమని కూడా చాలా మంది అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని సంఘటనలు అయితే జరిగాయి చరిత్రలో. అవేంటంటే ఈ మెర్మైడ్స్ని చూశాము అని అందులో ఉన్నవాడు చెప్పిన తర్వాత ఆ షిప్పులు అనేవి కంప్లీట్గా మునిగిపోయాయి. వాటి కారణం వరదలు కావచ్చు, లేదంటే పిడుగులు ఆ షిప్పుల మీద పడడం కావచ్చు, ఇలాగా ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇలాంటి కొన్ని దారుణమైన సంఘటనలు అయితే జరిగాయని కూడా చరిత్రలో అక్కడక్కడ మనకి మెన్షన్ చేయబడుతూ ఉంటుంది. బట్ మ్యాక్సిమం చాలా చోట్ల అయితే మాత్రం ఈ మెర్మైడ్స్ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి గుడ్ విల్కి, ఆనందానికి కూడా సంకేతాలను నమ్ముతూ ఉంటారు. అయితే మరికొంతమంది ఏమంటారంటే ఈ మెర్మైడ్స్ అనేవి ఒకప్పుడు నివసించేవి, కానీ ఇప్పుడైతే నివసించట్లేదని కూడా చెబుతూ ఉంటారు. అండ్ కొన్ని లెజెండ్స్లో అయితే ఈ మెర్మైడ్స్కి అసలు ఆత్మ అనేదే ఉండదు అని చెబుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1863లో హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ అనే ఒక వ్యక్తి ఒక అద్భుతమైన పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. అదే ద లిటిల్ మెర్మైడ్. ఈ లిటిల్ మెర్మైడ్ అనే తర్వాత ఎన్నో ఒపేరాస్కి, ఎన్నో పెయింటింగ్స్కి, ఎన్నో బుక్స్కి, ఎన్నో కాస్మిక్స్కి, అనేందుకు డిజ్నీ ఫిల్మ్స్కి కూడా ఒక ఇన్స్పిరేషన్ అయింది. ఇది ఒక అద్భుతమైన కథ. ఇందులో ఒక మెర్మైడ్ ఉంటుంది. ఆ మెర్మైడ్ అనేది మనిషితో ప్రేమలో పడుతుంది. అండ్ ఆ తర్వాత వేరు ఈవిల్స్తో గొడవలు కూడా పడుతుంది, వాటితో యుద్ధాలు చేస్తుంది. ఆ తర్వాత వాటన్నిటి మీద కూడా గెలిచి ప్రేమలో సక్సెస్ అయ్యి తన జీవితాన్ని మనిషిగా హ్యాపీగా కంటిన్యూ చేస్తోంది. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మెర్మైడ్స్కి సంబంధించిన బుక్స్ అనేవి కనబడుతున్నప్పటికీ కూడా వాస్తవానికి ఇవి అసలు ఎప్పటి నుంచి మన మధ్య తిరుగుతున్నాయి, అంటే వీటికి సంబంధించిన కథలు అనేవి ఎప్పటి నుంచి తిరుగుతున్నాయని తెలుసుకోవాలంటే చరిత్రలో మరింత లోతుకెళ్లాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఈ మెర్మైడ్స్ అనేవి ఎప్పటి నుంచి భూమి మీద తిరుగుతున్నాయి అనే ఒక విషయానికి సంబంధించి ఎవరికి క్లారిటీ అయితే లేదు. కానీ ఈ మెర్మైడ్స్కి సంబంధించిన ఫిగర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే కనుగొనడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పురాతన కాలం నాటి సిరియన్ గాడెస్ అయిన టార్డిస్ అనే ఒక మిస్టీరియస్ ఫిగర్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తోంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీని యొక్క బాడీ మొత్తం చేప బాడీలా కనిపిస్తోంది, కానీ తల మాత్రం మనిషి యొక్క తలలా కనిపిస్తోంది. అండ్ ఇది కూడా వాటర్ మెర్మైడ్ లాగే కనిపిస్తోంది. ఇటువంటి క్రియేచర్స్ మరిన్నిటిని ప్లీనీ ఎక్స్ అనే ఒక న్యాచురల్ హిస్టరీ బుక్లో
రోమన్ ఆథర్ అయిన ప్లినీ ద ఎల్డర్ అనే ఒక వ్యక్తి లాటిన్ భాషలో రాయడం జరిగింది. అతను 77 CE ఇయర్కి చెందిన వ్యక్తి. అండ్ అందులో కూడా అతను ఏమని చెప్పాడంటే, నెరేట్స్ అనేవి ఉంటాయి. ఈ నెరేట్స్ అనేవి మామూలు మనుషుల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అండ్ వీళ్ళ యొక్క ఒంటి మీద మనిషి శరీరంలా కనిపించే భాగం ఏదైతే ఉంటుందో అది కూడా పూర్తిగా జుట్టుతో నిండిపోయి ఉండి అది కూడా చాలా రఫ్గా కనిపిస్తుందని చెప్పాడు. ఆ తర్వాత గ్రీక్ మిథాలజీలో కూడా మనకి ఈ మెర్మైడ్స్కి సంబంధించిన డిస్కషన్ అయితే ఉంది. అంటే సగం అందమైన అమ్మాయి, సగం ఏమో చేప. కానీ వాటిని ఆ మైథాలజీలో ఈవిల్స్గా చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి దగ్గరలో ఎవరైతే మగవాళ్ళు నివసిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇవి చంపేస్తాయి అన్నట్టుగా నమ్ముతూ ఉంటారు. అండ్ 1430లో నెదర్లాండ్స్లో ఈడెమ్ అనే ఒక టౌన్ ఉంది. ఈ టౌన్ మీద ఒక స్ట్రామ్ అనేది దాడి చేసింది. సో ఆ టైంలో ఆ నగరం మొత్తం కూడా ఆల్మోస్ట్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఆ టైంలో కొంతమంది లోకల్ గర్ల్స్ ఒక బోట్లో ఉండి వరదల నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి ముందుకైతే వెళుతూ ఉన్నారు. ఆ టైంలో ఒక మెర్మైడ్ నీటి లోపల తేలుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చిందని కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ ఆ మెర్మైడ్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయికి తిండి పెట్టడానికి ట్రై చేశారు, కానీ ఆమె తినలేదు. అండ్ వాళ్ళ భాషను నేర్పించడానికి ట్రై చేశారు, ఆ భాషను కూడా మాట్లాడలేకపోయింది. అండ్ ఆ తర్వాత వాళ్ళతో నివసించినంతకాలం కూడా ఆమె కంప్లీట్గా మ్యూట్గానే ఉండిపోయింది, అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు. కానీ దీనికి సంబంధించిన ఎటువంటి ఎవిడెన్స్ కూడా ఇప్పటివరకు అయితే దొరకలేదు. అయితే ఇలాంటి అన్నోన్ పీపుల్ మాత్రమే కాకుండా కొంతమంది ఎక్స్ప్లోరర్స్ కూడా దీని గురించి తెలియజేయడం జరిగింది. అంతెందుకు మోస్ట్ ఫేమస్ క్రిస్టఫర్ కొలంబస్ కూడా 1493లో తన డైరీలో ఏమని రాసుకున్నాడంటే, అడ్మిరల్ రియో డెల్ ఓరో అనే ఒక ప్రాంతానికి చేరుకోవడానికి కొద్దిసేపటి ముందే 3 మెర్మైడ్స్ అనేవి కనిపించాయంట వాళ్ళకి. అండ్ అవన్నీ కూడా నీటి పైన తేలుతూ కనిపించాయి. అయితే ఆ తర్వాత చాలా మంది దీని గురించి తెలుసుకున్నప్పటికీ కూడా కొంతమంది ఏమని చెప్పారంటే అవి మెర్మైడ్స్ కాదు, మాంటిని అని అన్నారు. ఈ మాంటిని అనేది కూడా ఒక వింతైన సీ క్రియేచరే. సో చాలా మంది వీటిని మెర్మైడ్స్ అని చెప్పి భ్రమపడుతున్నారని కూడా చాలా మంది అయితే తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత జాన్ స్మిత్ ఆఫ్ పోచహాంటాస్ ఫేమ్ అనే ఒక వ్యక్తి కూడా తన ఒక రియల్ లైఫ్ మెర్మైడ్ చూశానని చెప్పి అందరికి కూడా క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. 1614 సంవత్సరంలో అతను ఈ మెర్మైడ్ని అయితే చూడడం జరిగిందంట. దానికి పొడవైన గ్రీన్ కలర్ జుట్టు అనేది ఉన్నదంట. సగమేమో అమ్మాయిలా కనిపిస్తోంది, సగమేమో చేపలా కనిపిస్తోంది. బట్ అంత అట్రాక్టివ్గా అయితే ఏమీ లేదు అని చెప్పాడు. బట్ అతను చెప్పిన దానికి కూడా సరైన ఎవిడెన్స్ అయితే లేదు. కేవలం కొన్ని పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తున్నప్పటికీ కూడా అప్పట్లో మనకి ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్కి సంబంధించిన ఎటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఇది కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే రీసెంట్ కాలంలో ఈ మెర్మైడ్స్కి సంబంధించి ఏవైనా ఎన్కౌంటర్స్ అనేవి జరిగాయా అంటే ఏమైనా కొన్ని విషయాలు అనేవి బయటికి తెలిసాయా అంటే తెలుస్తూనే ఉన్నాయి. 1 కాదు 2 కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని వందల మెర్మైడ్ సైటింగ్స్ అనేవి జరుగుతున్నాయి. అదెందుకు 2009లో కూడా ఇజ్రాయెల్ టౌన్ అయిన రాత్యామ్ అనే ఒక ప్రాంతంలో చాలా మంది ఒక మెర్మైడ్ చూసామని చెప్పారు. లోకల్ పీపుల్ చూసామని చెప్పినట్టయితే మేబీ అది అబద్ధం అనుకోవచ్చు, కానీ టూరిస్టులు కూడా మేము చూసామని చెప్పారు. సో చాలా మంది ఆ మెర్మైడ్ కోసమే రాత్రిపూట మెలకువగా ఉండి మొత్తం ఆ నగరం అంతా కూడా గాలించడం కూడా మొదలు పెట్టారంట. అండ్ ఆ తర్వాత ఈ మెర్మైడ్ అనేది ఎంత పాపులర్ అయిపోయిందంటే అక్కడ లోకల్ గవర్నమెంట్ కౌన్సిల్ ఒక ఆఫర్ని అయితే ఇచ్చింది. ఏమనంటే ఎవరైతే ఆ మెర్మైడ్ని ఫోటో తీస్తారో వాళ్ళకి $1 మిలియన్ ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటివరకు కూడా ఎవరు ఆ రివార్డ్ని క్లెయిమ్ చేసుకోలేకపోయారు. అలాగే 2012లో కూడా కొంతమంది కన్స్ట్రక్షన్ క్రూ మెంబర్స్ కాకి మరియు ఆస్బోర్న్ డౌన్ అనే ఒక ప్రాంతంలో వర్క్ చేస్తున్నారు. ఇవి రెండు కూడా జింబాబ్వేలో ఉంటాయి. అయితే ఆ ప్రాంతంలో వర్క్ చేస్తున్న టైంలో వాళ్ళకి దగ్గరలో ఒక మెర్మైడ్ సైటింగ్ అయితే చూడడం జరిగిందంట. ఆ మెర్మైడ్స్ని వర్కర్స్ అందరూ కూడా బాగా డిస్టర్బ్ చేశారు. అయితే ఆ కోపం వచ్చిన మెర్మైడ్స్ వీళ్ళ మీద దాడి చేయడానికి ట్రై చేస్తే వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతం నుంచి పారిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వర్క్ చేయడానికి అక్కడికి రమ్మన్నా కూడా ఎవరు రావట్లేదు. సో ఎన్నో ఏళ్ల పాటు ఆ డ్యామ్ అనేది అలాగే కన్స్ట్రక్షన్స్ నోచుకోకుండా అలాగే ఉండిపోయింది. బట్ ఆ తర్వాత మాత్రం కొంతమంది వర్కర్స్ని ఎంకరేజ్ చేసి ఆ డ్యామ్ని కంప్లీట్ చేశారు. బట్ అప్పుడు మళ్ళీ వాళ్ళకేమి మెర్మైడ్స్ అయితే కనిపించలేదు. అయితే ఇదే కాదు, 1943లో కూడా 2వ ప్రపంచ యుద్ధం టైంలో ఒక వెల్ డాక్యుమెంటెడ్ మెర్మైడ్ గురించి అయితే డీటెయిల్స్ అయితే తెలుస్తూ ఉంటాయి మనకి. ఆ ద్వీపాల పేరు కే ఐలాండ్స్. ఈ ప్రాంతంలో జాపనీస్ టీం వాళ్ళు అంటే వాళ్ళ సర్వైవలెన్స్ టీం వాళ్ళ యొక్క క్యాంప్స్ని ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని నిమిషాల ముందే ఒక హ్యూమనాయిడ్ క్రియేచర్ అనేది నీటి లోపల నుంచి ఆ ప్రాంతంలో బయటకు వచ్చిందంట. దాని యొక్క ఫేస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది, దాని యొక్క నోరు చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ చూస్తుంటేనే అది ఖచ్చితంగా మెర్మైడ్ అనే విషయం అయితే అర్థమైపోతుందని కూడా చాలామంది చెప్పారు. ఈ విషయాన్ని అక్కడ ఉన్న లోకల్ ప్రజల కారణంగా చాలా మంది అయితే తెలుసుకున్నారు. అండ్ ఆ ప్రాంతంలోకి వచ్చిన ఆర్మీ ఆఫీసర్స్ కూడా తెలుసుకున్నారు. అయితే అక్కడ లోకల్ ప్రజలు దీన్ని మెర్మైడ్ అని పిలవరు. వాళ్ళు ఏమని పిలుస్తారంటే ఇరాన్ ఇకాన్ అని పిలుస్తూ ఉంటారు. అంటే హ్యూమన్ ఫిష్ అని అర్థం అనమాట అటు సైడ్. అయితే ఒకరోజు సాయంత్రం ఆ ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద ఆర్మీ టీం హెడ్ అయిన తారా హార్బర్ అనే ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి మా విలేజ్కి దగ్గరలోనే ఒక ఇరానికాన్ అనేది చనిపోయిందని చెప్పాడు. అండ్ మీరు కావాలనుకుంటే దాన్ని చూడొచ్చు అని కూడా చెప్పాడు. సో ఇమ్మీడియట్గా అతను ఆ ప్రాంతానికి అయితే పరిగెట్టుకుంటూ వెళితే
అతనికి అక్కడ ఒక క్రియేచర్ అయితే కనిపించింది. అండ్ ఆ క్రియేచర్ నేల మీద పడుకొని ఉంది. దానికి రెడ్ కలర్ మరియు బ్రౌన్ కలర్ మిక్స్ అయిపోయి ఉన్న హెయిర్ అయితే కనిపించింది. అండ్ ఆమె యొక్క స్పైన్స్ అనేవి మెడ వరకు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అండ్ ఫేస్ అనేది మనిషిలాగా అయితే లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. పెదాలు లేవు, కాకపోతే ఏంటంటే చేపల్లాగా కొంచెం వింతగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత పళ్ళు మాత్రం చాలా షార్ప్గా నీడిల్స్గా కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా చూశాక అతను జపాన్కి రిటర్న్ వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్కి ఈ విషయం గురించి తెలియజేశాడు, దీని గురించి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయమని. కానీ అతను చెప్పింది ఎవరు కూడా సీరియస్గా తీసుకోలేదు. దానికి కారణం ఏంటంటే అతని దగ్గర ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ అనేది లేదు కాబట్టి. సో అతను చాలా క్రిటిసైజ్ చేశారు ఆ టైంలో. బట్ ఎవరు కూడా అతను చెప్పిన మాటలు అయితే నమ్మలేదు. అయితే సైన్స్ అనేది నిజంగా ఈ మెర్మైడ్స్ ఉన్నాయని నమ్ముతోందా? నమ్మట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా దీనికి దొరకలేదు కాబట్టి. కానీ చాలామంది ఇప్పటికీ కూడా సముద్రాలలో వెళ్ళే వాళ్ళు, కొన్ని ఐలాండ్స్లో నివసించే వాళ్ళు అందరూ కూడా ఈ మెర్మైడ్స్ అనేవి నిజంగానే ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? సీ కౌస్. అంటే ఇవి ఒక గ్రూప్ ఆఫ్ మ్యామల్స్ అనమాట. వీటిలో మాంటేస్ ఉండొచ్చు, లేదంటే వేరే జీవులు ఉండొచ్చు, డ్యూగాంగ్స్ ఉండొచ్చు, ఇలాగా ఏవైనా సరే ఉండొచ్చు. ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండే జీవులు. ఇవి 18వ శతాబ్దం యొక్క మొదటి భాగంలో అంతరించిపోయాయని చెప్పి చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే అప్పట్లో మనుషులు వాటిని విపరీతంగా వేటాడేశారు కాబట్టి. కాకపోతే కొంతమంది ఏమంటారంటే ఇవి ఇప్పటికీ కూడా అక్కడక్కడ బ్రతికే ఉన్నాయి, వాటిని చూసి మెర్మైడ్స్ అనుకుంటున్నారని కూడా చెప్తూ ఉంటారు. దీన్ని సముద్రంలోకి వెళ్ళిన అతిపెద్ద హెర్బివోర్ అని కూడా చాలామంది చెప్తారు. అండ్ స్లో మూవింగ్ క్రియేచర్స్లో ఇది కూడా ఒకటి. ఇది టార్పిడో షేప్డ్ బాడీని అయితే కలిగి ఉంటుంది. అండ్ ముందు 2 ఫ్లిప్పర్స్ ఉంటాయి, వెనకన టైల్ కూడా కొంచెం ఫ్లాట్గా ఉంటుంది అండ్ వి షేప్లో కూడా ఉంటుంది. సో చూడడానికి చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని చూసి పొరపడుతున్నారు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది 2.8 నుంచి 3.5 మీటర్ల పొడవు వరకు పెరుగుతూ ఉంటుంది. అండ్ 400 నుంచి 1500 కేజీల బరువు వరకు కూడా పెరుగుతుందంట. ఇప్పటికీ ఈ భూమి మీద నివసిస్తున్న దీని యొక్క క్లోజెస్ట్ రిలేటివ్ ఏంటో తెలుసా? ఏనుగులు. అండ్ వీటి యొక్క మెయిన్ ప్రెడేటర్స్ ఎవరో తెలుసా? హ్యూమన్స్. సో చాలామంది వీటిని చీకట్లో చూసి మెర్మైడ్స్ అనుకుంటున్నారని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే కొలంబస్ కనుగొన్న తర్వాత చాలామంది ఈ మెర్మైడ్స్ గురించి అయితే డిస్కషన్స్ తెగబెట్టారు. అమెరికా మాత్రమే కాదు, యూరోప్లో కూడా ఈ మెర్మైడ్స్కి సంబంధించిన డిస్కషన్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చేసాయి. అండ్ వీటి గురించి తెగ అడ్వర్టైజ్మెంట్లు కూడా వచ్చాయి అప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పట్లో చాలామంది ఈ మెర్మైడ్స్ అనేవి వాళ్ళ ఇంటి పక్కన ఉన్న కాలవల్లో కూడా తిరుగుతూ ఉండొచ్చు అన్న భ్రమలోకి అయితే వచ్చేసారు. బట్ అదంతా వాస్తవం కాదని తర్వాత తెలిసింది. ఇవి నిజంగా ఉన్నాయా లేదా అనే విషయం మీద ఇప్పటికీ కూడా ఎవరికి సరైన క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే వీటికి ఒక కన్క్లూజివ్ ప్రూఫ్ అనేది లేదు కాబట్టి. బట్ అలాగని ఈ మిత్ అనేది ఇప్పుడు పుట్టింది ఏమీ కాదు. చెప్తున్నాను కదా, ఆల్రెడీ కొన్ని శతాబ్దాల క్రితం నుంచే ఉంది. అండ్ ఎప్పుడో 77వ సంవత్సరం కాలం నాటి వాటిలో కూడా మనకి ఈ మెర్మైడ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా మన పురాతన కాలం నాటి చరిత్రని మనం చాలా తక్కువ మాత్రమే తెలుసుకున్నాం. అది ఈజిప్టియన్ కల్చర్ కావచ్చు, ఇండియన్ కల్చర్ కావచ్చు, వెస్ట్రన్ కల్చర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం సగం మాత్రమే తెలుసుకున్నాం. ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. సగం కూడా తెలుసుకోలే, చాలా తెలుసుకోవాల్సి ఉంది మనం. సో అదంతా తెలుసుకున్నట్టయితే ఇంకొన్ని డీటెయిల్స్ తెలియచ్చు. అండ్ రియాలిటీకి వచ్చినట్టయితే సగం మనిషి సగం చేప అయినట్టయితే బ్రతకడం అనేది చాలా కష్టంగా మారిపోతుంది. ఎందుకంటే అంతటి చల్లటి వాటర్స్ మధ్య మనిషి శరీరం అనేది తట్టుకోలేదు కాబట్టి ఆ సగభాగం ఏదైతే ఉంటుందో అది చనిపోతుంది. అండ్ ఎవల్యూషన్లో కూడా మనకి ఎక్కడా కూడా ఒక జీవి సగం మనిషిని సగం చేపని కలిగి ఉంటుందని చెప్పి మనకి ఎక్కడా కూడా డీటెయిల్స్ అయితే లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే అవి ఎలా రీప్రొడ్యూస్ చేస్తాయి? ఒకటి రీప్రొడ్యూస్ చేయాలనుకున్నట్టయితే చేపలాగా గుడ్లు పెడతాయా, లేదంటే మ్యామల్స్ లాగా బేబీస్కి బర్త్నిస్తాయా? అంటే కొన్ని మ్యామల్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటిపస్ లాంటివి. అవి ఏం చేస్తాయంటే అవి కూడా గుడ్లు పెడుతూ ఉంటాయి. ఇలాగేమైనా చేస్తాయా? రియాలిటీలో అయితే మాత్రం ఇది అసలు మనకి ఎక్కడా కూడా ఉన్నట్టు కనిపించదు. దీనికి సంబంధించి ఒక్క ఫిజికల్ ఎవిడెన్స్ కూడా లేదు. అలాగని ఈ మెర్మైడ్స్ అనేవి లేవని కూడా మనం చెప్పలేం. వీటికి సంబంధించి సరైన ఆధారం దొరికేంత వరకు ఉన్నాయని నమ్మే వాళ్ళకి ఉన్నట్టు, లేవు అని నమ్మే వాళ్ళకి ఇవి లేనట్టు. ఇవి ఒక రకమైన ఏలియన్స్ కూడా మనకి. ఎందుకంటే ఏలియన్స్ని మనం చూడలేదు, కానీ ఉన్నాయని నమ్ముతూ ఉంటారు కొంతమంది, లేరని కొంతమంది నమ్ముతూ ఉంటారు. సో మెర్మైడ్స్ కూడా ఏలియన్స్ లాంటివే అంతే ఇంకా. సో గైస్, మీరేమనుకుంటున్నారు? మెర్మైడ్స్ అనేవి నిజంగా ఉన్నాయనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇంకా షేర్ చేస్తే నా వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికి తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.